Hello everyone, welcome to Wandering Minds Vlogs. ఇవాళ ఏం చేద్దామంటే ఇగో ఇది మనకు డెకరేషన్కి వచ్చిన బెలూన్స్ మొత్తం. సో దీన్ని చూసిన తర్వాత మనకు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది. అదేంటిదంటే సో కైట్ ఎదురా కైట్ అది కైట్. సో ఈ కైట్ ఉన్నది కదా, మనకు ఈ కైట్ తోటి ఈ బెలూన్ మొత్తాన్ని తోకలెక్క కట్టేసి ఎగురేస్తే ఎగురుతా అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఈ ప్లాన్ ఇచ్చింది మా మామయ్య. సో మా మామ ఇచ్చిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా కదా అని చెప్పేసి చూద్దాం. సో ఈ వ్లాగ్ మొత్తం ఎంటర్టైనింగ్ ఉంటుంది చాలా. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే దీన్ని పైకి తీసుకుపోతాను. పైకి వెళ్ళిన తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. అరే మన అద్దం ఉన్నది చూసాం, అద్దం మన మాంజాదారం ఉంటుంది చూసాం, ఇంత మాంజాదారం ఉంటుంది పచ్చ కలర్ తీసుకోవాలా. సో నువ్వు ముందుకెళ్ళి నువ్వు వీడియో ముందుకెళ్ళి స్టాప్ ఎక్కుతా అంటే తీసుకోవాలి. కలయా కైట్ ఎగిరేద్దామా బెండం తోక పెట్టేసి తీసుకొచ్చే వెళ్ళాలి తోక పైకి పోయి. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద తోక ఎవరు ఇంత పెద్ద తోకతోటి కైట్ ఎప్పుడు ఎగిరేయలే. అత్తాడా మామయ్య ఏ కన్నా పలగొట్టకే అది తోకండి కిందికి వెళ్ళి తోకండి. సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చూద్దాం. అత్తనే అవుతుంది. దాన్ని పట్టుకోక దాన్ని పట్టుకో ఖరాబ్ అవుతుంది. కైట్ అయితే ఎగిరింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తూక కడతాను. అయితే ఏం చేయాలి కిందికెళ్ళి అట్లే అరే నువ్వు కోసం పట్టుకోరా. అరే ఫస్ట్ ఇక్కడ పోనీ సో ఫ్రెండ్స్, ఇంత పెద్దది అయితే ఎక్కడ తోక కట్ చేసి చూద్దాం. ఇంత పెద్ద ఉన్నది కాబట్టి ఇంత పెద్దదాన్ని బరువు ఆపుతలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సగం తోక కట్ చేద్దాం. సగం కట్ చేయమా సగం ఆడి కట్ చేయి. సో సగం అయితే కట్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఈ సగం పక్కకి వేద్దాం. కానీ ఈ సగంతో ఆడుకోపోను, దీంతో ఆడుకోపో. సో హాఫ్ అయితే అయిపోయింది. సో ఇంకో హాఫ్ దీనికి ఉన్నది. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఓకే,
ఉట్టుకుంటే దాని వదిలేస్తే అయితే పోవు. చిన్న బెలూన్ దగ్గర కట్ చేయ బాబు, చిన్న బెలూన్ కాడ. సో ఫ్రెండ్స్ అంత పెద్ద తోక కూడా ఇది కూడా పద్ధతి మూర్తలేదు. సో దీంట్లో మళ్ళీ సగం కట్ చేసి చూద్దాం, ఎక్కుతుంది ఎక్కదు. అది కట్ చేయమని సార్ అక్కడ మధ్యలో ఇక్కడ ఇంకా ముందుకే చిన్న బెలూన్ కాడ కట్ చేయమని బావా చూద్దాం. కట్ చేయి. సో ఇప్పుడు ఈ తోక ఎగురుతో ట్రై చేద్దాం. కట్ చేయి. వదిలే బావ, వదిలే గాలి బాగా వస్తాను. తీస్తున్నా. అరే ఇంత పెద్ద బెలూన్స్ కూడా తీసుకొని పోతలేదు. సో మళ్ళీ ఇలా సగం కట్ చేసి చూద్దాం. కైట్ అయితే కిందికి దింపినాం, గాలి మంచిగా వస్తుంది. ఇప్పుడు సగం దింపామే. ఇప్పుడు ఈ సగం అన్నా తీసుకోవాలి, ఎందుకంటే కైట్ చిన్నది కాబట్టి దాని కెపాసిటీ సరిపోతలేదు. చూద్దాం. ఇప్పుడు అంత పెద్ద తోక కాస్త ఇంత చిన్నగా అయింది. ఇది కొంచెం ఎగురుతాను. ఎగురుతాను పోతాను చూడాలి. ముందు తీసుకో, బెల్లు కాడికి తీసుకోమాట. ఫోన్ గాలి ఉన్నప్పుడే తీసుకో, కైట్ ఉంటుందో గాలి తీసుకో. సో ఇంత పెద్దగా ఉన్నా కూడా ఎగురుతలేదు. సో ఇప్పుడు ఇలా సగం చేద్దాం, మళ్ళీ చూద్దాం చూపిస్తున్నాను.
సో ఇప్పుడైతే ఆఫ్ చేసేసాం, చేసేద్దాం. సో కంపల్సరీ ఇప్పుడు ఇదైతే ఎగురుతుంది, చూద్దాం ఎంత ఎగురుతుందో. కైట్ అయితే అబ్బా పట్టుకుతాను ఎక్కువ కట్టిందా వదిలేడు 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 నువ్వు దాపలేదు దాపలేదు. సో ఫ్రెండ్స్ కిందికెళ్ళి సో ఫ్రెండ్స్ సక్సెస్ అయ్యే లాస్ట్ అయితే సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మాత్రం 5 బెలూన్లతో ఎగురుతుంది. సో మీరే చూడండి 5 బెలూన్స్ అయితే పైకి తీసుకుపోతుంది. కొంచెం గాలెత్తా మసాలా మంచిది సో ఫైనల్ గా మాత్రం మన బెలూన్స్ ఎగురుతారే గాల్లా. సూపర్ సక్సెస్ అయింది. కాకపోతే అంత పెద్ద తోకను కాస్త ఇక 5 బెలూన్లను తీసుకొని పోతుంది మన కైట్. అందరు హ్యాపీయా? ఓ అక్కడికి పోయింది అది. ఒక్క నిమిషం వదిలేదా దాని ఇచ్చారా ఇక. సో ఫ్రెండ్స్ ఆ బెలూన్ మాత్రం అక్కడికి ఉన్నది. సో లాస్ట్కి అయితే వదిలేస్తాను కైట్ని, చూద్దాం ఎక్కడ రాకపోతుంది అది. వదిలేస్తావా ఇంకొంచెం పైకి పోయి. సో ఇప్పుడు దీన్ని వదిలేద్దాం మనం, ఎట్లా పోతుందో చూద్దాం ఇక. బెలూన్స్ దారం ఇక లేదు ఉన్నది కానీ ఎందుకు ఇంత హైట్ చాలు. అట్లా పోయి మనం కొంచెం దారం గుంజుకుంటుంది. సో దీనికి బుగ్గలు కాబట్టి వెయిట్ ఎక్కువ పడుతుంది దానికి. సో కొబ్బరి చెట్టుకు పైకి ఎగిరింది. సో కైట్ అయితే అక్కడ ఉన్నది, మన కైట్ అక్కడ ఉన్నది. సో సక్సెస్ మన ప్రయోగం. కాకపోతే తూక మొత్తం పోతే ఇంకా మస్తుండు. ఏం చేద్దాం తెలుసు మామయ్య, ఇది గుంజి అక్కడ కుస్తకు వదిలేద్దాం. ఇట్లా దారంతో వదిలేస్తే దారం ఎక్కడ చిక్కుకుంటుంది కదా. కొంచెం గుంజుకో మామయ్య, కొంచెం గుంజుకో, అట్లా గుంజుతాడే పైకి పోతాడు. రైట్. ఇప్పుడు వదిలేస్తా. ఇంకా పైకి గుంజి తెంపుదాం. ఫైనల్గా అయితే 5 బెలూన్స్తో ఎగురుతుంది మామయ్య. ఇప్పుడు గాలొస్తుంది, ఇప్పుడు వదిలే ఇక వదిలే మామయ్య. నెత్తి మీదకి వచ్చింది వదిలేస్తారా గట్టిగా పైకన్నాయి. ఇక చక్కగా గుంజుకో, చక్కగా రావాలి. ఇంకా 1 2 3 4 5 6 7 8 బెలూన్స్. ఇప్పుడు వదిలే మామయ్య. సో కైట్ను మాత్రం వదిలేస్తాడు మా మామయ్య. వదిలేసావా? సో వదిలేసిండో, చూద్దాం మన బెలూన్స్ ఎట్లా పోతుందా. అదే తీసుకొని పోతుంది. అట్లా పోతుంది. అరే కల్లా బెలూన్ పోతుంది చూడు. కల్లా వదిలేసిండు, అది పోతుంది. కైట్ ఎగిరేసుకుంటా అట్లనే టవర్కి చిక్కుతుంది. అయితే అది గాల్ల పడ్డది, అది పైన గాల్ల పడ్డది. ఇక బెలూన్లు అయితే తీసుకొని పోతుంది అట్లనే టవర్కి చిక్కుతుంది. ఏంది అది కింద బెలూన్ వెయిట్ ఉన్నది కదా, అందుకే పైన చిక్కుతుంది. అది జెండాలో మనము ప్రయోగం అయితే సక్సెస్ అయింది. కాకపోతే ఇంత పెద్ద తోక సక్సెస్ కాలే. తోక మొత్తం సక్సెస్ అయితే వస్తుండో. సో ఇది అంతున్నది. ఈ పాము తోకతోటి మళ్ళీ మనం ఇంకో ప్రయోగంలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.